తెలుగుదేశం నుంచి వస్తుంది. ప్రపంచ పటంలో ఆ దేశాన్ని లేకుండా చేస్తాం, ఆపరేషన్ 2.0 త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి పాకిస్తాన్కు ఈ మధ్యనే భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది వార్నింగ్ ఇచ్చారు సార్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాక్ ఉనికి లేకుండా చేస్తాను అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. దాని మీద పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ రెస్పాండ్ అయ్యారు. వి విల్ బరీ ఇండియా అండర్ డెబ్రిస్ ఆఫ్ ఇట్స్ ఓన్ వార్ ప్లేన్స్. అంటే భారత్ను సొంత యుద్ధ విమానాల శిథిలాల కిందే పాతి పెడతాము అని చెప్పేసి. సో ఈ వార్నింగ్ని ఎలా చూడాలి? అండ్ ఈ పరస్పర కవ్వింపు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి, సంకేతం ఏంటి? మళ్ళీ యుద్ధం తప్పదా రెండు దేశాల మధ్య? ఏమంటారు సార్? మళ్ళీ యుద్ధం తప్పదా అనేది మీడియా యుద్ధోన్మాదం అవుతుంది. అది అలాంటి అవకాశమే లేనప్పుడు మనం ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి? యుద్ధం పైన యుద్ధం 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 అనేటువంటి యుద్ధ దాహాన్ని ప్రదర్శించకూడదు. మీడియాకి అది వ్యూస్ కొరకు, తమ్నెల్స్ కొరకు ఉపయోగపడతాయి, కానీ అది బాధ్యతారాహిత్యం. అందువల్ల మళ్ళీ యుద్ధం వస్తుందా అనేది క్వశ్చన్ లేదు. మాటలు వ్యాఖ్యలతో యుద్ధాలు రావు. అందువల్ల ఇలా వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉంటారు. పాకిస్తాన్లోనూ భారతదేశంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్త కాదు. అందులో ఎన్నికలున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతుంటాయి. అందువల్ల రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మొదలైంది. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు. దానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. ఎందుకంటే పాకిస్తాన్ వ్యతిరేక పొలిటికల్ నరేటివ్ భారతీయ జనతా పార్టీకి అవసరము. అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రాజకీయ నాయకుడే. పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులకు యాంటీ ఇండియా పొలిటికల్ నరేటివ్ అవసరం. సో అందువల్ల ఇది రాజకీయ అవసరాల రీత్యా ఈ రకమైన స్టేట్మెంట్లు వస్తాయి. దీన్ని బట్టి యుద్ధం వస్తుంది అని మన రాంగ్ కంక్లూజన్లకు తీయకూడదు. ఇక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాదన ఏంటంటే, మేము ఆపరేషన్ సింధూర్ సమయంలో 06తో మేము విజయం సాధించాము, ఇప్పుడు అంతకన్నా ఇంకా భారీ విజయం సాధిస్తామని అన్నాడు. 06 అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మా యుద్ధ విమానం ఒక్కటి కూలలేదు, మేమే భారతదేశానికి చెందిన 6 యుద్ధ విమానాలు కూల్చాము అని. సో ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా కథనాలు చూసాం. మనమేమి భారత ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్ల మీద కూడా ఆధారపడడం లేదు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాజకీయాలకు అతీతమైంది. పాకిస్తాన్ సైన్యంలాగా దివాలా కోరు స్వభావం ఉన్న సైన్యం కాదు. ఇండియన్ ఆర్మీ ఇస్ ఎ వెరీ హైలీ ప్రొఫెషనల్ ఆర్మీ. అందువల్ల మనం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివరణే కాదు, అక్కడికి అంతర్జాతీయ మీడియానే కాదు, పాకిస్తాన్ మంత్రులు కూడా ఇటీవల కాలంలో అనేక స్టేట్మెంట్ల ద్వారా ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నది నిజం కాదు అని వాళ్ళే చెప్పుకున్నారు. అందువల్ల తమ దేశ ప్రజల్ని బురిడి కొట్టించడానికి, తమ ఘోర పరాజయం నుంచి తమ ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేస్తున్న పిరికివాడి పిచ్చి ప్రేలాపనేది. జరిగింది ఏంటి? F-16తో సహా చైనా మేడ్ యుద్ధ విమానాల్ని, రేడార్లను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను భారత ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విజయవంతంగా దెబ్బకొట్టింది. ఈవెన్ నూర్ఖాన్, సర్గోదా ఎయిర్ బేస్లని దెబ్బతీసింది. మీకు బహల్పూర్, అలాగే జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్లను కూడా అటాక్ చేసింది. ఇది మనం చెప్పడం కాదు, మసూద్ అజరే చెప్తున్నాడు కదా, మా కుటుంబ సభ్యులు 10 మంది పైన చనిపోయారని. అందువల్ల ఇట్ ఇస్ ఎ నోన్ థింగ్. వాళ్ళ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. 9 ప్లేసెస్లో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. సో అందువల్ల అసలు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, యుద్ధం ఎప్పుడు ఆగింది ఆపరేషన్ సింధూర్? మీకు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాస్ DGMOకు ఫోన్ చేసినాక ఆగింది. ఇదైతే ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ కదా, పాకిస్తాన్ కూడా అంగీకరిస్తున్న ఫ్యాక్ట్ కదా. మరి అంత గొప్ప విజయాన్ని సాధించి ఉంటే ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి మేము కాల్పులు ఆపుతాం, మీరు ఆపండి అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్కు? సో ఆ అవసరం ఏమర్పడింది? నిజంగానే మీరు అంత అద్భుతమైన విజయాన్ని సాధించి ఉంటే. అందులో పాకిస్తాన్ ఇప్పుడే కాదు, మీరు చరిత్రలో ఎప్పుడూ భారత్ పైన పాకిస్తాన్ గెలవలేదు, ఇక ముందు కూడా గెలవదు. ఎందుకంటే మీకు 1948 వార్, 1965 వార్, 1971 వార్, కార్గిల్ వార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ఎప్పుడు గెలిచింది పాకిస్తాన్ చెప్పండి? సో పాకిస్తాన్ ఇప్పటిదాకా అణ్వాయుధాల పూచి చూపి తప్పించుకుంది. ఇప్పుడు అది కూడా
పటాపంచలైపోయింది. అందువల్ల ఇప్పుడు ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పెరిగిన స్నేహబంధము, సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్లు, వీటితో బలుపెక్కి మాట్లాడుతున్న మాటలు తప్ప పాకిస్తాన్ ఏనాడు భారత్ పైన గెలవలేదు, గెలవదు కూడా. సో అందువల్ల ఈ భారతదేశ యుద్ధ విమానాల శిథిలాల కింద భారతదేశాన్ని మేము బరీ చేస్తాం, ఇవన్నీ పిచ్చివాడు ప్రలాపాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు. సో దానికి ఏముంటుంది, మనకు ఊళ్ళల్లో తుపాకీ పట్టుకొని ఓడొస్తాడు చూడండి, నేను చెరువు కింద మంట పెడతా, చెరువు నిండా బియ్యం వేస్తా, ఊర్లంతా అన్నం పెడతా, ఇట్లాంటి డైలాగులన్నీ కొడుతుంటారు. సో అలాంటి పిచ్చివాడి ప్రలాపాలు. సో అలాంటి ప్రలాపాలు జస్ట్ కామెడీ, అంతకు మించి ఏమీ లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు కామెడీగా తీసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కూడా ఇలాంటి కామెడీ మనం చూసాం. పాకిస్తాన్ మంత్రులే కాదు, రాయబారులు, మా అణ్వాయుధాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ మేము షోకు పెట్టుకోలేదు, డెమోన్స్ట్రేషన్ పెట్టుకోలేదు, భారత్ వైపే ఇవన్నీ ఎక్కువ పెట్టున్నాయి, ఇవన్నీ డైలాగులు కొట్టారు కదా. ఏం జరిగింది, ఏ అణ్వాయుధం వచ్చింది మన మీదికి? అందువల్ల దిస్ ఆల్ నాన్ సెన్స్. మన పాకిస్తాన్ భారతదేశ డిఫెన్స్ సిస్టమ్స్ను పెనట్రేట్ చేయలేకపోయింది, అందులో అనుమానమే లేదు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటారు, మన ఇండియన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ రష్యా మేడ్ F-400 ఛేదించి రాలేకపోయారు. దానికి భిన్నంగా మన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేశాం. అమెరికా మేడ్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశాం, చైనా మేడ్ యుద్ధ విమానాన్ని, చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ధ్వంసం చేశాం. అందువల్ల ఈ కహానీలు మనోహర్ కహానీ అంటే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నాడు, అందమైన కథలు ఇవి చెప్పుకొని అండి, కళలు కనవనియండి, మనం ఎందుకు అనాలి? లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ దెమ్ లివ్ ఇన్ ద ఫూల్స్